సైంధవ్ అనేది సింబయాటిక్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక కొత్త మందును తయారు చేసి ఇవ్వడం జరిగింది. దీన్ని ఐటిపాముల విలేజ్లో ఒక రైతుకు శాంపిల్గా స్ప్రే చేయించడం జరిగింది. ఈరోజు ఈ యొక్క పురుగు ఏ విధంగా చనిపోయింది, పురుగు చనిపోయి ఇక్కడ ఏలాడబడి ఉన్నదాన్ని మనం వీడియో తీస్తున్నాం. ఇతను ఆకుచుట్ట పురుగు, మొగి పురుగు, కత్తెర పురుగు విపరీతంగా ఉండి డ్యామేజ్ చేస్తుందని చెప్పి మనల్ని సంప్రదించడం జరిగింది. దీనికి మనం సైంధవ్ అనే ఒక కొత్త రకం మందును మనం ఈ రైతుకు పరిచయం చేయడం జరిగింది. ఈ రైతు కూడా ఇక్కడే ఉన్నాడు. సార్ నమస్తే అండి. మీ పేరు? రవి. ఇంటి పేరు? సున్నప్రవి. ఏ ఊరండి? ఐటిపాములో. ఓకే. ఎన్ని ఎకరాలు వరి వేశారు మీరు? 4 ఎకరాలు. ఈ 4 ఎకరాల్లో ఏం ప్రాబ్లం ఉండే మేము ఈ డెమో ఇచ్చేటప్పుడు? పురుగు, కత్తెర పురుగు, మొగి పురుగు ఉద్ధృతి బాగుండే. ఓకే. ఆకు చుట్ట పురుగు ఉందా లేదా? చుట్టు పురుగు కూడా ఉంది. ఎక్కడ చూసినా ఆకు చుట్ట చుట్టుకొని లోపల దాగి ఉంది పురుగు. దాగి ఉంది. మనం ఏం చేసినామంటే ఈ సైంధవ్ అనే మందును మీకు స్ప్రే చేయించడం. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి? 5 రోజులు అయింది. 5 రోజుల తర్వాత మనం ఎలా పని చేసిందని మీ దగ్గరకు వచ్చాం. అప్పటికే మీరు అక్కడ పని మీద ఉన్నాం సార్, వస్తున్నాను చెప్పి గంట అవుతుంది మేము ఇక్కడికి వచ్చి. 1 అవర్ తర్వాత మీరు వచ్చారు. అవును సార్. వెయిట్ చేసినాం. పురుగు ఎలా చనిపోయింది మీరంతా తిరిగి రమ్మంటే మీరు తిరిగి చూసిరు. ఎక్కడన్నా పురుగు ఉందా, బతికుందా? లేదు. ఎక్కడ చూసినా పురుగు చనిపోయి వేలాడబడి ఉంది. అంతేనా? మరి ఐటిపాములా కావచ్చు, లేదంటే మిగతా చాలామంది రైతులు మన యొక్క సింబయాటిక్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మందులే వాడుతుంటారు. మరి వారికి సైంధవ్ మందు గురించి మీరు పర్ఫెక్ట్గా ఏం చెప్తుర్రు? వాడొచ్చా లేదా? వాడచ్చు. ఎకరానికి పావు లీటర్ సరిపోతుంది ఈ సైంధవ్ అనే మందు. ఏ పురుగున్నా కంట్రోల్ అవుతుంది ఈ సైంధవ్. చాలా మందులు మా కంపెనీలో కూడా ఇంకా ఉన్నాయి, కానీ ఒక్కోసారి చనిపోలేదు కొన్ని సందర్భాలలో. సార్కు చెప్తే, మన ఎండి గారికి చెప్తే ఈ సైంధవ్ అనే మందును మనకు డెమోగా ఇచ్చాడు. ఇది పని చేస్తేనే మీరు మార్కెట్లో వదలండి అని చెప్పి మనకు చెప్తే మనం ఈ మందును తీయడం జరిగింది. ఓకే కదా? సైంధవ్ రేపటి నుంచి ప్రతి రైతు వాడతాడు. దీనికి మీరే సాక్ష్యం. ఓకేనా? రైట్ అండి. మీ నెంబర్ చెప్పండి. 957 957 33 295 35.